దాసోహాలు సమర్పిస్తే జితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభ నాదయామన మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా యో నిత్యమచ్యుత పదా పురేక్మరుక్మ వ్యామోహత స్థైతరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతో సదైకో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతే బహుళాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణ పరకాలతేంద్రమిశ్రాం శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనత్తరామ యమునా వాస్తవ్యమాలాధర యోగేంద్రం కుల్కేశచంద్రజత్యం గోవింద కార్యం నిగమంత యోగి జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాం నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్యవాగమృతాసార పౌరితం భువనత్రయం వేదాంత వేద్యామృత వారిదాసేః వేదార్థ సారామృత పౌరమగ్ర్యం ఆదాయ వర్షం ప్రపంచే కారుణ్యపూర్ణం కల్వైరిదా శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామన సోనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధరస్య శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవజీవాతవే నమః శృత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అవ్యప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడామ్నాయ హృదయం గురు పరమ ప్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమనే ప్రపద్యే చరణంబుజం సంసారార్ణవ సమ్మగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మణిం శ్రీరంగ సింహగిరి దేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రౌడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయమాశ్రిత పాదదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య శిష్యముడే వర్లుమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్గతం శ్రీ షడగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువజిదినాడెన్నం తెన్కురుగూరెన్నం మరువినియవన్ పొరుణర్ என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சை தெளிந்தோம் மனத்தாலும் வாயாலும் வன்பொருவோர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை செடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெருஞ்செய்ரா சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பெறாத உள்ளம் பெறா வாந்திகழன் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்று முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மையாமயர் நிலையும் தக்க நெறியும் தடையாதி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் கொருகையர்கோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఒక అత్యద్భుతమైనటువంటి సలక్షణమైనటువంటి దివ్య ప్రబంధమైన ఈ తిరువాయిములే అనుసంధాన క్రమం గనక లేకపోతే అసలు ప్రపంచం ఎలా ఉండేదో కదా. అదే లేకపోతే ఆలయాల్లో ఉత్సవాల్లో పారాయణలు ఎలా ఉండేవో కదా, ఊహించుకోలేము.
ఎంత భాగ్యవశం చేత ఈ నాలాయిర దివ్య ప్రబంధము అనేటువంటిది జీవితాలలో, ఉత్సవాలలో, గోష్ఠులలో ఆరంభింపబడిందో కదా అని ఆనందాన్ని వెలుగుస్తారు కంబనాట్టాను తమ శటగోపరందారి గ్రంథంలో. అందమిలా மறையாயிரத்தாழந்தவரும் பொருளை செந்தமிழாகத் திருத்திலனே நிலத்தே வர்களும் தன்னம் தம் விழாவும் அழக்குமென் அயன்னாந்தமிழார் கவியின் வந்தம் విజా ఒజుంకురువోరు వంద పన్నవమే. ఎంత అందమైనటువంటి పన్నవన్ పెద్దలైన ఆచార్యులు అంటారు. అలాంటి ఆచార్యులు మనకి అంతము లేనటువంటిది, సలక్షణమైనటువంటిది, చెవులకి ఇంపైనటువంటిది, సారమైనటువంటిది అయిన తిరువాయుమలి గ్రంథాన్ని నిత్య నైమిత్తిక ఉత్సవాల్లో ఆళ్వారు తిరునగరి దగ్గర నుంచి ప్రపంచం అంతటా కూడా అవతరింపచేసి దీనిని గనక పారాయణ చేసుకోకపోతే అసలు దేవాలయంలో ఉత్సవాలు బాగుంటాయా? వైష్ణవ శోభ బాగుంటుందా? మన గోష్ఠిలో ఇది లేకపోతే బాగుంటుందా? అంతవరకు దివ్యానందాన్ని ఇచ్చేటువంటి దానినిగా ఈ తిరువాయుమలి దివ్య ప్రబంధాన్ని కంబనాట్టాలు అని వర్ణిస్తారు. అలాంటి అద్భుతమైనటువంటి తిరువాయుమలి దివ్య ప్రబంధంలో మనం 3వ పదిలో 7వ తిరువాయుమలిలో 7వ పాసురంలోకి ప్రవేశించాం. ఈ పాసురము చాలా విశిష్టమైనటువంటి అర్థాన్ని మనకి తెలియచేస్తాను. ఏమిటండి దాని వైశిష్టము అని అంటే, ఇది అర్చిరాది మార్గంలో పెరుమాళ్ళు మన్ని తీసుకు వెళ్ళేటువంటి ఔదార్య గుణాన్ని కొనియాడుతోంది. మన నిత్యం కూడా పరమార్థ శ్లోకద్వయము అని పెరుమాళ్ళ దగ్గర పారాయణలో 2 శ్లోకాలు చదువుకుంటూ ఉంటామండి. మీకు అందరికీ తెలిసినవే. సత్సంగాద్భవ నిస్పృహో గురుముఖాత్ శ్రీ సంప్రపద్యాత్మవాన్ ప్రారబ్ధం పరిభుజ్య కర్మ సకలం ప్రక్షీణ కర్మాంతరః న్యాసాదేవ నిరంకుశస్వరదయా నిర్లూనమాయాన్వయో ఆర్దానుగ్రహలబ్ధ మధ్యదమనిద్వారాత్ బహిర్నిర్గతః. మన శరీరంలో ఉండేటువంటి హృదయం చుట్టూ ఉండేటువంటి 101 నాడులలో ఉండేటువంటి సుషుమ్నా నాడిలో జీవుడు ప్రవేశించి వెళ్ళేటువంటి ఆ వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా మనకి ఈ పాసురంలో చెప్తారు. ఆ నాడిని ప్రవేశించి శిరస్సులో బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని మనం పైకి ప్రవేశించినప్పుడు ముక్త అర్చి దిన పూర్వపక్ష షడుదం మాసాబ్ద వాతాంసుమత్ గ్లౌ విద్యుద్ వరుణేంద్ర ధాతృమహిత సీమాంత సింధుప్లుత శ్రీ వైకుంఠముపేత్య నిత్యమజడం తస్మిన్ పరబ్రహ్మణః సాయుజ్యం సమవాప్య నందతి సమం తేనైవ ధన్య పుమాన్. ఏమి రూట్ అంతా ఇచ్చేశారండి. ఈ జీవుడు అచిరాది మార్గంలో వెళ్ళేటువంటి ఆ లోకాలన్నిటినీ కూడా ఆతివాహకులు తీసుకుని వెళ్ళేటువంటి విధానాన్నంతటినీ కూడా చాలా అద్భుతంగా చెప్పినటువంటి ఈ శ్లోకాల ద్వారా మనం ఏవైతే తెలుసుకుంటున్నామో ఆ అర్థాన్ని దాన్ని మనకి విష్ణు సహస్రనామంలో కూడా 94వ శ్లోకం నుంచి అర్చిరాది మార్గ వర్ణన ఉందండి. విహాయ సతతిర్జ్యోతి జ్యోతి, ఆ నామం దగ్గర నుంచి విష్ణు సహస్రనామంలో అర్చిరాది మార్గ వర్ణన. సురుచి హుతబుద్ధిభు రవి విరోచన సూర్య సవిత రవిలోచన అనంత హుత బుద్భోక్త సుఖదో నైకదోగ్రజ. ఈ మార్గాలన్నీ కూడా ఎలా వెడతాడు జీవుడు అనేటువంటి దాన్ని చెప్తాయి. దాన్ని మనకి వ్యాఖ్యానంలో అందించేటువంటిది ఇంకా చాలా విశేషమైనటువంటిది పంచాగ్ని విద్య అనేటువంటి ఒక విద్యను గురించి కూడా ఇవాళ నంబిళ్ళయ్య గారు మనకు అనుగ్రహిస్తారు. పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. 7వ పాసురం.
சென்ம சென்மாந்தரம் காத்து அடியார்களை கொண்டு போய் தன்மை பெருத்தி தன் தாளினை கீழ் கொள்ளும் அப்பனை தொன்மை பிதத்த வல்லாரை பிதத்துமவர் கண்டீர் நன்மை பெருத்து எம்மை நாள் ஒழிய கொள்ளின்ற நம்பரே. சென்ம சென்மாந்தரம் காத்து அழியார்களை கொண்டு போய் தன்மை பெருத்தி தன் தாளினை கீழ் கொள்ளும் அப்பனே தொன்மை பிதத்த வல்லாரை பிதத்துமவர் கண்டீர் நன்மை பெருத்து எம்மை நாள் ఉయ్య కొళ్ళింద్ర నంబరే. చాలా అందమైనటువంటి పాసరము. జన్మ జన్మాంతరం ప్రతి పదార్థాన్ని చెప్పుకుంటున్నాము. జన్మ జన్మలలోనూ కాత్తు కాపాడి మన ఒక జన్మలో కాపాడడండి స్వామి, జన్మ జన్మలలోనూ కాపాడుతూనే ఉంటాడు. నిన్న పాసురంలో చెప్పుకున్నాం, ఒక జన్మ అయిపోయి మరొక జన్మలోకి వచ్చేలోపు ఆ సంధి కాలములో కూడా ఆయన రక్షకుడుగా ఉంటాడు. నాకు ఆయన్ని తలుచుకున్న భాగవతోత్తములే మాకు రక్షకులుగా ఉంటారని చెప్పినట్లుగా జన్మ జన్మాంతరం జన్మ జన్మలయందు కాత్తు కాపాడి అడియార్గళై కొండుపోయి దాసులను తీసుకొని వెడతాడు. ఇది అర్చిరాది మార్గ వివరణ. తన్మై పెరుత్తి అక్కడ జ్ఞానాన్ని కలగచేస్తాడు. తన తాళినై కేజ్ తన పాదద్వంద్వం కింద కొళ్ళుం అప్పనై దాస్యాన్ని స్వీకరించేటువంటి తండ్రి తనే తీసుకువెళ్తాడు తన దగ్గరికి, తనే తన దాస్యాన్ని స్వీకరిస్తాడు. తన్మై పిదత్త వల్లారై ఈ ఉపకారాన్నంతటినీ భాగవతోత్తములు కూర్చుని అలా ధ్యానించుకుంటూ ఉంటారు. తండ్రి ఎంత ఉదారుడివి, ఇన్ని పాపాలు చేసిన వాళ్ళను కూడా ఇలా అనుగ్రహించి ఇలా నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి నీ పాద సన్నిధిని చేర్చి ఇలా సేవ చేయించుకుంటావా అని పిదత్త వల్లారై క్రమమో అక్రమమో అలా జల్పిస్తూ ఉండేటువంటి వారిని గురించి పిదత్తుమవరు కండేరు చెప్పేవాళ్ళు ఉన్నారే, భృత్య అలా అనుకునే వాళ్ళని గురించి చెప్పేవాళ్ళు కదా. ఎమ్మై మమ్మల్ని నన్మై పెరుత్ మంచి సంపదను కలగచేసి, ఏమిటండి సంపద? దాస్య సంపద. నాళ్ళు ఉయ్యకొన్న నంబర్ ఎప్పుడు ఉజ్జీవింపచేసి విశ్వసింపబడతారు. విశ్వసింపబడడం నమ్మకము కలిగి ఉండడము, వారు తప్ప మనకి వేరే గతి లేరు అని నమ్మకముగా ఉంటారు, మన చేత నమ్మబడతారు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి భావాన్ని చెప్పారు. దీనికి నంబిళ్ళయ్య గారు ఇచ్చినటువంటి వీడు వ్యాఖ్యానం 256వ పేజీ మొదటి లైను. சென்ம சென்மாந்தரம் காத்து పంచాగ్ని విద్యயில் చొల్లుగిరపడియే. మొట్టమొదట పంచాగ్ని విద్య అని ఒకటి చెప్పారండి. 5 అగ్నులు, అగ్నులలో ఆహుతి చేస్తారు. ఆహుతి చేయడం అంటే స్వాహ స్వాహ అని ఒక హవ్యాన్ని తీసుకువెళ్ళి హోమంలో వేస్తారు అండాన్ని ఆహుతి అంటారు. ఈ ఆహుతి అనేటువంటిది పంచాగ్ని విద్యలో అగ్ని ఆహుతి అనే విశేష విషయంగా ఒకటి చెప్పబడింది. దాన్ని చూడండి ఎంత క్లియర్గా ఇచ్చారో ఒక్క వాక్యంలో. మేఘత్తిలే పుక్కు 5 అగ్నులు ఏమిటండి రాసుకోవచ్చు. 1 మేఘము, వర్ష రూపత్తాలే మేఘంలోంచి వర్షము, భూగతమాయ్ అక్కడి నుంచి భూమిలోకి వ్రీహిలే పుక్కు పంటలోకి వచ్చి, అన్నరు పత్తాలే పురుషన్ పక్కడిలే పుక్కు అది అన్నంగా మారి పురుషుడిలో ప్రవేశించి, పిన్బు పంచమియాన ఆహుతిలే పుక్కు తర్వాత 5వదైనటువంటి స్త్రీ గర్భంలో ప్రవేశించి, పిన్బిరే గర్భమావదు దీనిని కదా గర్భం అని అంటాం. ఈ గర్భం రావాలి అంటే సైంటిఫిక్ గా ముందు
ఒక పరిణామ దశ ఉందండి. కింద కూడా పంచాగ్నిగళావన, 5 అగ్నులు అంటే ఏమిటండి అంటే ఫస్ట్ లైన్ లోనే ఇచ్చారండి, అండర్లైన్ చేసుకోవచ్చు. అగ్నిత్వేన రూపితంగళాన, అవి అగ్నులుగా ఎలా చెప్పబడ్డాయంటే దియు అంటే మేఘం, ద్యు అంటే ఆకాశం, పర్జన్య మేఘం, పృథివీ భూమి, పురుషుడు, వ్యోషుత్కళ్ స్త్రీ, ఈ 5టిని పంచాగ్నులు అన్నారు. మళ్ళీ వ్యాఖ్యానంలో చెప్పుకుంటాము, అసలు చెప్తున్నాను. ఈ విడత్తలు అగ్ని ఎన్నం ఆహుతి ఎన్నం పర్యాయం, అగ్నిలో ఆహుతి వేశారు అనడానికే అగ్నులు అన్నారు, పంచ అగ్నులు అని అన్నారు అన్నమాట. అది కింద చాలా చాలా వివరంగా ఇచ్చారు. పంచమ్యాం ఆహుతావాపహ పురుష వచసో భవంతి ఎన్ను పురుష శబ్దవాచ్యనాగయ్యాలే. ఇవి ఎలాగా ఒక్కొక్క మార్పు చెంది ఒక గర్భముగా మారతాయి అనేది పెద్ద సైన్స్ మనకి వేదమే అందించిందండి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఒకటి ఆకాశాన్ని తీసుకోండి, అది ఇక్కడ మనకి వివరించి చెప్తారు. ఆకాశంలో నుంచి 2 మేఘంగా వేసుకోండి, 3 మేఘం నుంచి వర్షంగా మారుతుంది, 4 వర్షంలో నుంచి భూమిలో పంటగా మారుతుంది, తర్వాత 5 పురుషుడుగా మారుతుంది, 4 పురుషుడుగా మారుతుంది, 5 స్త్రీగా మారుతుంది. ఇక్కడ ఆకాశము మేఘము ఒకటేగా మనం తీసుకుంటే ఆకాశంలో మేఘము 1, వర్ష రూపం 2, భూగతమైన పంట 3, అన్న రూపమైన పురుషుడిలో ప్రవేశం 4, తర్వాత స్త్రీ గర్భ ప్రవేశం 5. అది అందువల్ల ద్యు అనే మాటకి ఆకాశము, ఆకాశములో మేఘము 2 నెంబర్ 1గా తీసుకోవాలి. పర్జన్యము అంటే మేఘము అన్నమాట. ఆకాశము మేఘము అని ద్యుపర్జన్య అని ఒక మాట ఇచ్చారు. ఆకాశంలో ఉండే మేఘత్తిలే పొక్కు వర్ష రూపత్తాలే. ఇప్పుడు ఇంకా బాగా రాసుకోవాలంటే 1 ద్యు ఆకాశము, 2 మేఘములో ఉండే వర్షము, 3 భూగతమైన ఆహారము, 4 అన్నము, 5 పురుషుడు స్త్రీ. ఇలాగ దీన్ని కొంచెం అటు ఇటుగా ఏదైనా ఆకాశాన్ని వర్షాన్ని 1గా తీసుకుంటే సరిగ్గా ఆర్డర్ సరిపోతుంది. ఆకాశంలో మేఘమై, తర్వాత అంటే మేఘం వర్షం, భూగతమై, పురుషుడై, స్త్రీ అయి ఒక జన్మని పొందుతోంది అనేటువంటి దాన్ని చాలా క్లియర్గా చాలా చక్కగా చెప్తారు ఇక్కడ. இப்படி வருகிற ஜன்ம பரம்பரைகளை வேறுபத்தோடே அறுத்து வர்த்தமான தேகாவதியாக்கி பின்பொரு தேகத்தில் புகாதபடி பண்ணే జన్మాంతరం అన్నారు. ఏమండి, ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఉంటుందా? ఆ జన్మ లేకుండా చేయడమే పెరుమాళ్ళ యొక్క కారుణ్యము. ఈ జన్మతో పూర్తి చెయ్యడమే ఇప్పుడు శైవదారయ్యన్నిల్ అడియార్గళై. అలా ఎవరు చేస్తారండి అంటే మనం భాగవతోత్తములను సేవిస్తే వారి కటాక్షం వల్ల, పెరుమాళ్ళ అనుగ్రహం వల్ల ఇలాంటి జన్మ అనేటువంటిది ఇదే చివరిగా మారుతుంది. అడియార్గళై తన్ తిరువిగలే సర్వభరణ్యాసం పన్నే ఇరుక్కుమవర్గళై. పెరుమాళ్ళ పాదాలయందే న్యాసము ప్రపత్తి చేసి ఉండేవారు. కొండుపోయి ఇత్యాది మరణమానాలింగరపడియే. మరణము వచ్చిన తరువాత కొన్నాళ్ళు కొన్ని భ్రమలకి లోనయ్యారు ప్రపంచం అంతా. మరణమాప్కి అనే పదం ఉంటే అందులో అమ్మో ఇది చదివితే మరణం వచ్చేస్తుందిట అని చదవడం మానేశారండి కొన్నాళ్ళు. అప్పుడు మరణం వచ్చేదు, మరణం ఆనాలు, మీకు మరణము వచ్చిన తరువాత అని అర్థం చెప్పిన తర్వాత అమ్మయ్య పర్వాలేదు అని మళ్ళీ చదవడం మొదలు పెట్టారు అంటారు. శరీర విశ్లేషత్తడవం పెరుంతిరుందు. శరీర విశ్లేషం మొదలు. ఎప్పుడైతే శరీరంలోంచి జీవుడు బయటకి వచ్చాడో అది మొదలు.
అంటే పూర్తిగా అర్చిరాది దారిలో వెళుతున్నాం. అంతిమ స్మృతియం భక్తియం ఇవర్గళుక్కు పనియాగాదే. ఏమండి, పోయేటప్పుడు పరమాళ్ళను తలుచుకున్నాడా? అంతిమ స్మృతి ఉందా? ప్రపన్నుడికి అంతిమ స్మృతి అక్కరలేదు. ఎంత వరం ఇచ్చారో మనకి. ఎందువల్లంటే అంతిమ స్మృతి సమయంలో ఈ శరీరము ఇంద్రియాలు మన వశంలో ఉంటాయో ఉండవో మనకి తెలియదు. అందువల్ల వశంలో ఉన్నప్పుడే మనం పెరుమాళ్ళని ధ్యానిస్తే అంతిమ స్మృతియం భక్తియం ఇవర్గళు పనియాగాదే. ఆ చివరి సమయంలో చెప్పలేకపోయినప్పుడు, స్మరించలేకపోయినప్పుడు, భగవన్నామాన్ని అనలేకపోయినప్పుడు పెరుమాళ్ళకి ఎంత దయ కలుగుతుందంటే అహం స్మరామి మద్భక్తం. అది మనకి వారాహ స్వామి అనేటువంటి వరాహ చరమ శ్లోకంగా దీన్ని చెప్తారండి. ఏమని? తతస్థం మ్రియమాణస్తు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతి. ఎలా పడి ఉంటాడండి? మ్రియమాణం, ఇంకా పోతోంది ప్రాణము, తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. అది తెలియనంత వరకు హాయిగా బ్రతకగలంగానే అది తెలిసింది అంటే ప్రతి క్షణం చస్తూనే ఉంటామని. అది తెలియకపోవడమే ఒక వరం. ఆ చివరి సమయంలో కాష్టపాషాణ సన్నిభం, చెయ్యి ఎత్తుదాం అనుకుంటాం, కాలు ఎత్తుదాం అనుకుంటాం, నోరు మాట్లాడదాం అనుకుంటాం, కన్ను తెరుస్తాం అనుకుంటాం. ఏ ఇంద్రియాలు ఏ దిక్కుల ఆర్తి నిండినమది ఏ వేళ నే చూతూ అని. ఎప్పుడు 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 అలాంటి భయంకరమైన స్థితి రాకుండా ఉంటుందో అప్పుడే పెరుమాళ్ళని మీరు ధ్యానించుకోండి అన్నట్లుగా. భజి తెరియాద పడి రెక్కర శతాధికయ్యాన నాడీలే. శతాధిక నాడి, 101 నాడి ఉందిటండి మన గుండెల చుట్టూ. చాలా ముఖ్యమైనవి, అది వేదమే చెప్తోంది. శతంచైకాచ హృదయస్య నాడ్య తాసాం మూర్ధానం అభినిష్కృతైక తయోర్ధ్వమాయన్ అమృతత్వమేతి విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి. ఆ 101 నాడులు, మనకు అసలు ఎన్ని నాడులు ఉన్నాయో మనకేం తెలియదు. అందులో ఈ ప్రాణం ఎందులోకి వెడుతుందో తెలియదు. ఆ సమయంలో మన శ్రమేమి పనికి రాదుటండి. హార్దానుగృహీత. చాలా అందమైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్తారండి. హార్దానుగృహీత అని. పెరుమాళ్ళ యొక్క కటాక్షము వల్లనే మనము ఏదైనా చేయగలుగుతాము అనేటువంటిది మనకి ఇక్కడ ప్రమాణ తిరట్టులో చాలా చక్కగా ఇచ్చారనుకోండి. ఎన్నో శ్లోకాలు ఇచ్చారు. తస్య జీవస్య స్థానం హృదయం అగ్రజ్వలనం భవతి అగ్రే జ్వలనం ప్రకాశనం తదిమం ఉగ్రజ్వలనం పరమ పురుష ప్రసాదాత్ ప్రకాశితద్వారో విద్వాం తాం నాడిం విజానానతీతయా విదుషో గతిరుపపద్యతే ఏషమేవైష సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరం జ్యోతిః ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే. ఎన్ని వివరాలు ఇచ్చారండి. ఈ ప్రమాణ తిరట్టు ఒక్కటి చెప్పుకుంటే ఇవాళ అర్చిరాది మార్గ వైభవాన్ని అందరికీ చెప్పుకున్నట్టు అయిపోతుంది. అక్కడ నాడీ విశేష చింతన ప్రకరణే ఎన్ని నాడులున్నాయి అనే చోట తదోపోగ్రజ్వలనం తత్ప్రకాశితద్వారో విద్యా సామర్థ్యాత్తేష గత్యనుస్మృతి యోగాచ్చ హార్దానుగృహీత శతాధికయా అస్య భాష్యం శతాధికయా. ఇదంతా మనకి చాలా వివరణగా పెళ్ళై లోకాచార్య స్వామి వారు అర్చిరాది మార్గము అనేటువంటి ఒక అద్భుత గ్రంథంలో చెప్పినట్లుగా హార్దానుగ్రహీత
ఆర్ధానుగ్రహీత. మనకి తెలీదు, ఎన్నున్నాయో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు, దిక్కు మొక్కు లేదు, శరీరం నుంచి వెళ్ళిపోతుంది, ఏం చేయాలి? తాన్ కూడా కొండు పురప్పట్టు. వెంటనే భగవంతుడు ఒక ఆ సుషుమ్న నాడి వైపు ఒక తేజస్సుని, ఒక బ్యాటరీ వేసినట్లుగా వేస్తాటండి. అంద శరీర విశ్లేష సమయத்தில், ఆ శరీరం నుంచి ప్రాణము బయటకు పోయే సమయంలో అవన్ పట్టక్లే సమెల్లం తీరుంబడియాగా, జీవుడికి ఏ మాత్రము శ్రమ తెలియకుండా అవ్వళవిలే ஒரு పరమాత్మ ప్రవేశத்தை పన్నువిత్తు. ఆయనే ఒక జ్యోతిగా ఆ సుషుమ్నా నాడిలో ప్రవేశించి, ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది, అక్కడ దాకా వచ్చి ఆ రంధ్రాన్ని ఛేదించుకుని మళ్ళీ అక్కడి నుంచి ఏ ఏ లోకాలకి ఇటు ఇటు 2 మార్గాలు, ధూమ మార్గము, చాలా ప్రకాశించేటువంటి జ్యోతి మార్గము, అర్చి మార్గము ఉంటే అందులో నుంచి ఎలా వెళ్ళాలో డైరెక్ట్ చేయడం అనేటువంటిది పరమాత్మ ప్రవేశத்தை పన్నువిత్తు. ఆయనే చూసుకుంటాడు. ఆయన చూసుకోవాలి అంటే మనకి తెలివి ఉన్నప్పుడు మనం ఆయన్ని ధ్యానిస్తూ ఉండాలి. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చారండి. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. సిరు ప్రజైగళ్ నొందాల్ తాయానవల్ శిశిరోపచారం పండు మాపోలే. ఒక చిన్న పిల్లాడు, చంటి పిల్లాడు ఉన్నాడండి. వాడు పడిపోయాడు, కింద పడ్డాడు, ఎలా లేవాలో తెలియట్లేదు, ఏది మార్గమో తెలియట్లేదు, గిలగిల్లాడుతున్నాడు. అప్పుడు తల్లి వచ్చి చేయూతనిచ్చి పైకి తీసి ఒళ్ళో పెట్టుకుని తన పైన ఉన్నటువంటి మట్టిని తుడిపి స్నానాదులు చేయించి ప్రకాశవంతం చేయించి కౌగలించుకొని దగ్గరకు తీసుకున్నట్లే అవ్వళవిలే మేల్వలియై పోక్కైకో తరిపుండాం బడిపణ్ణి. ఆ సమయంలో నేనున్నాను నీకు అని మార్గ నిర్దేశకం చేసేటువంటి పెరుమాళ్ళ దయని కొనియాడేవారు. అంత పెరుమాళ్ళ గొప్పతనం చెప్పి ఆ దయని కొనియాడేవారు నాకు విశ్వసనీయులు అని ముగించాలన్నమాట. ఉయర్కొండు ఉడలుజయ ఓడుం పోదోడి అయర్వెన్న తీర్పాన్. నాన్ముగం తిరువందాదిలో మనకి తిరుమల చేయాళ్ళవారు చెప్పినట్లుగా సెండ్రు ముఖం కొడుతూ నేనున్నాను రా నీకు అని పరమాత్మ ఎంత అభయం అండి. ఎక్కడున్నామో ఏమిటో తెలియదు, తల్లల్లాడిపోతున్నాం. ఇదిగో నేనున్నాను వచ్చి గట్టిగా పట్టుకున్నారనుకోండి, అబ్బా ఏమి ఆనందమో, ఎంత నిర్భయత్వమో అన్నట్లుగా కర్మ సంబంధమరచ్చైదేయం విద్యా మాహాత్మ్య తత్తాలే విరజయ్యళవం సూక్ష్మ శరీరం నిర్పం పడి పణ్ణి. ఆయన్నిట, ఆ జీవుణ్ణిట సూక్ష్మ శరీరం మిగులుతుంది. శరీరం లేకపోతే కొన్ని మిగిలిన లోకాలలోంచి ప్రయాణం చేసేటప్పుడు ఆ ఎదుర్కొనే స్వాగతం పలికేటువంటి వారందరూ కాళ్ళు కడగాలి, స్తోత్రాలు చేయాలి, హారతులు ఇవ్వాలి, దండలు వెయ్యాలి, అలంకారాలు పెట్టాలి. ఇవన్నీ ఒక రూపం ఉండాలి కాబట్టి సూక్ష్మ రూపంగా తీసుకుని వెళ్ళి అర్చిరాది గణంగళోడు ఒక్క ఆడిట్టిరాదే అర్చి. ఇందాక చెప్పుకున్నాం ముక్తో అర్చి దిన పూర్వపక్ష షడుదంమాస అభ్యవాస అంశుమతు గ్లవు విద్యుత్ వరుణ. ఏమండి 12 ముఖ్య లోకాలు చెప్పి అంతర్గతంగా మధ్యలో ఉండేటువంటి ఒక 9 లోకాలు దాకా చెప్పి 21 లోకాలని ఆతివాహిక సహాయముతో తీసుకువెళ్ళేటువంటి అద్భుత ఘట్టం నయామియంగిరపడే. నేను తీసుకువెడతాను, నయామి నేను తీసుకువెడతాను. నువ్వు బెంగ పెట్టుకోకు, నీకు శక్తి ఉన్నప్పుడు మాత్రం నన్ను మరువకు. అది గుర్తుపెట్టుకోవాలి. శక్తి ఉన్నప్పుడు ఆయన్ని ధ్యానం చేస్తే, మనకి శక్తి లేనప్పుడు ఆయనే మన్ని చూసుకుంటాడు. తానే వందు, ఆయనే వస్తాడు.
మాధవంతం తుణయ్యా నడందాళ్. ఏదో కాలమేఘ స్వామిని గురించి చెప్తారండి. స్వామి స్వయంగా వచ్చి ఎంగిర కల్వన్ సొల్లిల్ పిరాట్టియై పోలే తన్ సిరగిన్ కీజే కొండు తన రెక్కల క్రిందకి తీసుకొని, తల్లి ఎలాగైతే రక్షిస్తుందో అలాగ తన నీడలోకి తీసుకొని, తన బాహువులలోకి తీసుకొని అని వజియిలుళ్ళార్ శిరసా వహికుంబడి ఇవ్వరు ఉళ్ళ వత్తై కజిత్ పరమపదత్తిలే కొండు కొక్కు. అలాగా ఒక్కొక్క లోకానికే పరిచయం చేస్తూ వారి చేత పూజలు చేయిస్తూ వస్తానండి పెరుమాళ్ళు తీసుకెళ్తున్నారు, ఆతివాహికులు ఆ వారి ద్వారా తీసుకువెళుతున్నారు అని చెప్పి ఒక్కొక్క లోకాన్ని దాటి పరమ పదం దాకా వెడతాము అని. అక్కడ విరజయ్యళవం సూక్ష్మ శరీరము నిర్కుంబడి అన్నారు కదండి. విరజానది దాకా సూక్ష్మ శరీరం ఉంటుంది. అక్కడ స్నానం చేశాక ఆ సూక్ష్మ శరీరం కూడా పోయి పరమపదంలో ఆయనతో సామ్యాపత్తి కలుగుతుంది. ఆయనలాగే తండ్రి ఎలాగ ఉన్నాడో ఈ కొడుకు కూడా అలాగే ఒక దివ్య తేజస్సుతోటి గుణాష్టకాన్ని పొంది 8 గుణాలను పొంది ఉంటాడు. స్వేన రూపేణ అభినిష్పద్యతే ఎంగిరపడియే. అప్పుడు తన స్వేన రూపం అంటే ఏమిటండి? స్వస్వరూపము. స్వస్వరూపము అంటే ఏమిటంటే దాస్య రూపము. నేను నీకు సేవకుణ్ణి, నీ వాడిని అనేటువంటి రూపముతోటి నిష్పద్యతే ఎంగరపడే స్వస్వరూప ప్రాప్తి అయి పన్ను కొడుతూ పిన్నయ్యం విడాదే. అప్పుడు మన లోకంలోకి వచ్చాడు కదా అని విడిచిపెట్టేటండి. పిళ్ళలోకాచార్యులు వారు అద్భుతంగా చెప్తారు. నంబిళ్ళయ్య గారు ఒక వాక్యంలో ఎలా చెప్పారో చూడండి. పాదోపధానమాగా తన్ తిరువడిగళిన్ కీజే ఇట్టుకొండు. అక్కడ దాకా వచ్చిన వాడిని తన కాలు పెట్టి తన చేత్తో పట్టుకుని కాలు మీద ఎక్కించుకుని పైకి ఎగరేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అంత దగ్గరికి తీసుకుంటాడు. ఇది తానివనొక్కు ఉపకరిస్తానాయిరిక్కై ఎండ్రిక్కే తన్ పేరాగనై తిరుక్కుం మహోపకారకనై. ఇదొక అద్భుతమైన భావం. ఎలా వచ్చిందో నమ్మాళ్ళవార్లకి తెలియదు. ఇదంతా మనకి ఉపకారం చేశాడనుకోడు, తానే తనకి ఉపకారం చేసుకున్నంత ఆనందం పొందుతాడు. మా అబ్బాయిని నేను రక్షించుకోవడం ఎవరి కోసం అండి? నా కోసమే అన్నంత తృప్తిని తన కోసం తను అలభ్య లాభాన్ని పొందినట్లుగా చేస్తాడు. రాగా ఇది తానివనకు ఉపకరిస్తానా ఇరక్కై ఎండ్రిక్కే తన్ పేరాగా నినైతిరెక్కం. ఇతరులకు ఉపకారం చేశాను అనుకోడు, తనకే ఉపకారం చేసుకున్నాను అనుకుంటాడు. అలాంటి మహోపకారకుడు. సాయుధ్యం ప్రతిపన్నాయే ఇత్యాది తన్మై పెరుత్తి స్వస్వరూప ఆవిర్భావత్తై పిరప్పెత్తు. అలాగా తన సహజ రూపాన్ని పొందిస్తాడు. అబ్బా, ఎక్కడ ఎలా ఉండేవాళ్ళం దారి తప్పి సంసారంలో పడి ఇన్ని జన్మలెత్తి భయంకరమైనటువంటి రూపాలు పొంది ఎప్పటికో ఆయన దయ కలిగి భాగవతోత్తములను సేవించి వారి కటాక్షంతో ఆ మోక్ష ధర్మాన్ని పొందితే స్వామి అందులో ప్రవేశించి చెయ్యి పట్టుకుని లోకాలన్నీ దాటించి తన వాళ్ళని పంపించి తీసుకుని వెళ్ళి తన కోగిటిలో చేర్చుకుని స్వస్వరూపాన్ని పొందడం, మొట్టమొదట ఉండే రూపాన్ని మళ్ళీ పొందించేలా చేయడము అనేటువంటిది. తొన్మై పిదత్త వల్లారై பாரதந்திரத்தாலே அவன் தனக்காக செய்தானா இருக்கும். தொன்மை பிதத்த வல்லாரே స్వాభావికమైన ఔదార్య గుణத்திலே ఈడుపట్టు అక్రమమాగా పుగழும் அவர்கள். ఈ గుణాలన్నిటినీ ఆయన ఎదురుకుండా ఉండే భక్త కోటి ధ్యానిస్తున్నారండి. ఏమి కరుణా సముద్రుడవయ్యా, ఎలా రక్షిస్తున్నావయ్యా, ఎలా తీసుకువెళుతున్నావయ్యా, ఎంత శ్రమలు తెలియకుండా చేస్తున్నావయ్యా అని
కృతజ్ఞతలని ఆవిష్కరించే భాగవతోత్తముల గుంపు ఒకటి ఉంది కదా, అలాంటి భాగవతోత్తములని ధ్యానించేవారు నాకు దిక్కు. అక్కడ ఆ లింకు మాత్రం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. తానహం ద్విషత క్రూర అని మనం ఆ భగవద్గీతలో చెప్పినట్లుగా అలాగా చెయ్యకుండా వేరు మార్గంలో గనక ఉంటే ఒక నరక కూపంలోకి క్షిపామి, నేను తోసి పాడేస్తాను. నా ధ్యానాన్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. తళ్ళుమదు ఇవన్ సైదు కుత్తంగళై కన్నాగయ్యాలే. ఈ చేసేటువంటి ఒక్క దోషాన్ని కూడా గుర్తుకు రానియకుండా చేసుకుంటాడు. చూస్తున్నామండి మన మనస్సు యొక్క బలహీనత. ఏది వద్దు అంటే అదే ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది. మనకి వద్దు ఇది తలుచుకోకూడదు అంటే దాన్నే ఎక్కువ తలుచుకుంటూ ఉంటాం. ఇది మానసిక బలహీనత. ప్రహ్లాదుడు అంటాడు చూడండి, నాన్న నన్ను తలుచుకోవద్దావు, నాకంటే ఎక్కువగా నువ్వే తలుచుకుంటున్నావు అంటాడు ప్రహ్లాదుడు. అలాగా ఇక్కడ ఈ ఇలాంటి దోషాలన్నిటినీ కూడా మనం చేసి మనం సరే ఆయన ఎడల చేసిన దాన్ని కూడా ఆయన కొంచెం కూడా స్మరించకుండా కండాగయ్యాలే ఔపాధికమరే స్వాభావికமான నిలయ్యావదు ఇప్పటి రక్షికై. ఇది ఆయనకి సహజ గుణం అండి. స్వాభావిక మాన నిలయ్య, స్వాభావికమైన తెచ్చి పెట్టుకోవడం కాదు. అంటే మనం నవ్వుతూ ఉంటాం చూడండి అంటాం, వాళ్ళు వచ్చారని నవ్వుతాం, మళ్ళీ మామూలు మన మొహం మనకు వచ్చేస్తుంది. అలాగ తెచ్చి పెట్టుకున్నది కాదండి, పెరుమాళ్ళకి సహజమైనటువంటిది. விதத்தமவர் கண்டேர் அந்த பிரவருத்தாந்தம் இவர்களுக்கு நிலமாவது என்னவர்கள் விஷயத்திலே ஈடுபட்டேத்தும் அவர்கள் కిడేర్ నన్మై పెరుతు. అంతఃప్రవృత్తాంతం అంటే మనసులో ఉండేటువంటిది. అంటే ఇది సహజమైనటువంటి విషయము. ఇది ఎవరో చెప్తే చేసేటువంటిది కాదు. ఆ అమ్మకి ఆనందం కలిగించేలాగా చేసేటువంటి రక్షణ. స్వామి రక్షించడంలో కూడా చూసావా ఎలా రక్షించానో అని ఆవిడ వైపు ఒక చూపు వేస్తూ ఉంటాడు అంటారు. నన్మై పెరుత్తు భాగవత శేషత్వ పర్యంతమాన భగవత్ శేషత్వ సంపత్తై ఉండాకి. ఇది స్టేట్మెంట్. ఎప్పుడు మనం భాగవతులని చూడడం, వారి లోపల భగవంతుడి వరకు చూడాలి. ఇవి రెండు విడిపడి ఉండవు. భాగవతోత్తములను సేవిస్తే భగవంతుణ్ణి సేవించినట్లే. వాటికి అవినాభావ సంబంధము, ఏమాత్రము కూడా విడదీయలేనటువంటి సంబంధము. ఎమ్మై నాళియక్కள்கின்ற நம்பரே நமக்கவன் திருவடிகளல் கைங்கரியத்தை యావదాత్మభావి నడతక్కడవ విశ్వసనీయర్ మొదలిగల్ ఎండ్రమాం. ఇది ఎంతవరకు అని అంటే ఈ అందమైనటువంటి ఈ భావాలన్నీ మనం ఎంతవరకు అంటే భగవంతుని యొక్క ఔదార్య గుణానికి వశపడిన మహాభక్తులే నాకు భగవద్దాస్యానికి ఎప్పుడూ కూడా విశ్వసనీయులు, నమ్మబడేవారు అని ఆళ్వార్లు భావిస్తున్నారు. అంటే భగవంతుణ్ణి కొలిచే భాగవతోత్తములు, వారిని సేవించే వారి భాగవతోత్తములు, వారు నాకు శరణ్యులు, వారే నాకు విశ్వసింపదగిన వారు అనేటువంటిది ఈ పాసురం అండి. ఊరికే ఇదిగో సముద్రం అన్నట్లు చూపించాం తప్ప మనం ఎక్కువ లోపలికి వెళ్ళలేదు. ఎందువల్లంటే ఒక్క పంచాగ్ని విద్యనే తీసుకుంటే అది ఆకాశమా, అది వర్షమా, అది భూమిలో పంట, అది పురుషుడికి ఆహారమా, లేకపోతే స్త్రీలో ప్రవేశించడమా, జన్మ ఎలా వస్తుంది అని 5 అగ్నుల గురించినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఒకటి చెప్పారు. రెండవది అచ్చిరాది మార్గ వర్ణనని, లోపల దండ లోపల ఒక మాల లోపల దారం నడిచినట్లుగా అచ్చిరాది మార్గాన్ని మనకి పరిచయం చేశారు. ఇందులో చాలా అత్యద్భుతమైనటువంటి పాసురంగా దీన్ని మనకి పెద్దలందరూ కూడా చెప్పారు.
ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. சென்ம சென்மாந்தரங் காத்து அடியார்களை கொண்டு போய் தன்மை பெருத்தி தன் தாழ் இணை கீழ் கொள்ளும் అప్పనై. పూర్వార్థమంతా ఆ తండ్రికి, ఆ ఉపకారకుడికి. తన్మై పిదత్త వల్లారై పిదత్తుమవరు కండీర్. ఆయన గొప్పతనాన్ని జల్పించే వారిని సేవించే భక్తులను చూడండి. నన్మై పెరుత్తు ఎమ్మై నాళ్ళు కొళ్ళెక్కెండ్ర నన్మరే. ఎందవ పాసురం. நம்பனை ஜாலம் படைத்தவனை திருமார்வனை கும்பரு உலகனில் யார்க்கும் உணர்வறியான் தன்னை. கும்பினரகர்கள் ஏத்துவரேலும் அவர் கண்டீர். எம்பல் பிறப்படை தோறு எம் தொழு குலம் தாங்களே. நம்பனை ஜாலம் படைத்தவனை திருமார்வனை கும்பரு உலகனில் யார்க்கும் உணர்வு அறியான் தன்னை. கும்பினரகர்கள் ஏத்துவரேலும் அவர் கண்டீர். எம்பல் பிறப்பிடை தோறு ఎం తొడు కులం తాంగళే. దీని యొక్క ప్రతిపదార్థాన్ని చూద్దాం. నంబనై, ఇందాక ఏదైతే అయిందో ఆ పదంతో మొదలు పెడతారు కదా. నంబనై రక్షకుడు అని విశ్వసింపబడేవారు, అంటే ఆ భాగవతోత్తములే మనకి రక్షకులు. జాల పడైతవనై, వారికి నమ్మకం ఏంటి? మనకి రక్షకుడు స్వామి, మనకి రక్షకుడు లోకాన్ని సృష్టించిన వాడు. తిరుమార్బనై, వక్షస్థలంలో లక్ష్మి గలవాడు. కుంబరు ఉలగనేర్, అన్ని లోకాల్లో పై లోకాలు. కుంబరు ఉలగనేర్, పై లోకాలలో యార్కుం అందరికీ ఉయరువరియాన్ తన్నై, తెలుసుకోవడానికి దుర్లభుడు. దేవాది దేవతలకి కూడా తెలుసుకోవడానికి దుర్లభుడు. కుంభి నరకరుగళం, ఇందులో చెప్పారండి. కుంభీపాకం అనేటువంటి నరకంలో ఉన్నా కూడా ఏతువరేల్, అక్కడి నుంచి స్తుతించినా చాలటండి. నరకంలో ఉన్నవాడు దేవుణ్ణి ఎక్కడ స్తుతిస్తాడండి? నరకం అంటే వేడి వేడి మరుగుతున్న నూనెలో పడేసి జీవుణ్ణి కాచే నరకానికి కుంభీపాకం అని పేరు. కుంభీపాకము అంటే మరుగుతున్న నూనెలో పడి వేయించుట. ఎవరికైనా భగవంతుడు గుర్తొస్తాడండి? అమ్మోయ్, నాయనరోయ్, చచ్చండ్రోయ్, ఇలాంటి పదాలు వస్తాయి. కానీ అక్కడ శ్రీనివాస, తండ్రి, లక్ష్మీపతి ఎవరైనా అంటారండి? అక్కడ ఉన్న వాళ్ళు అన్నా కూడా అవరు తాంగల్ కండీర్, వాళ్ళే అయినా సరే. ఎం ఏల పిరప్పడై తోరం, అనేక జన్మల్లో ఎం తొలుకులం మేము నమస్కరింపదగు వంశము కలవారు. వారొక్కరినే కాదండి, వారు వంశం వాళ్ళందరినీ కూడా మేము మాకు ఉజ్జీవకులుగా భావిస్తాము. అంటే సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో భగవంతుడే రక్షకుడు అని విశ్వాసముతో ఉండి సకల జగత్తును సృష్టించిన వాడు ఆ శ్రీయప్పతి అని తెలుసుకొని, ఎలాంటి జ్ఞానవంతులకి కూడా ఈయన అంతుపట్టడు, దుర్లభుడు. అలాంటి పరమాత్మని ప్రేమతో స్తుతించేవారు ఎట్టి హీన స్థితిలో ఉన్నా, అంటే కుంభీపాకాది నరకాలలో ఉన్న వాళ్ళు ఉత్తమ కుల సంజాతులుగా మా మనసులో నిలబడి మా సేవలు అందుకుంటారు అంటున్నారు ఈ 8వ పాసురంలో. ఎట్టాం పాట్ 8వ పాసురము. పేజీ అండి. 7 వ్యాఖ్యానం. ఎట్టాం పాట్ அவனுடைய சியப்பதித்வத்திலே தோத்திருக்கும் அவர்கள் எனக்கு நாதர் என்கிறார். ఇందులో ఆయన యొక్క తిరుమార్వనై, తిరు శబ్దం వచ్చింది కదండి. శ్రీయప్పతిత్వం, లక్ష్మీ సహితుడైనటువంటి వాడు. అలాంటి నారాయణుడే ఆ నారాయణుణ్ణి సేవించే వాళ్ళే. అంటే లక్ష్మీ సహితుడైన నారాయణుడు
అంటే శ్రీమన్నారాయణుని సేవించే భక్తులే మాకు పూజ్యులు. అదే గుర్తుపెట్టుకోవాలి. శ్రీమన్నారాయణుని సేవించే భాగవతోత్తములే మాకు పరమ పూజ్యులు. నంబనై నంబప్పడుమవనై నంబప్పడుమవనై విశ్వసింప తగినటువంటి వారు, నమ్మదగిన వంటి వారు. ఏదేను దుర్దశలయం ఆత్మావక్కు తంజమానవనై. ఎలాంటి దుర్దశ వచ్చినా సరే మనకి, ఎలాంటి ఆపద వచ్చినా సరే మనకి ఆయనే రక్షకుడు. ఇవాళ దీన్ని మళ్ళీ రామాయణంలోకి తీసుకుని వెళ్ళి ఒక అందమైన శ్లోకాన్ని పరిచయం చేస్తున్నారు. అలాంటి భాగవతులు, విశ్వసించేటువంటి భాగవతులే మాకు మూల పురుషులు. ఇవనై యోజింద బంధుక్கள் విశ్వసనీయర్ అల్లర్ ఎంగై. ఈ బంధువులంతా ఆభాస బంధువులు. బాగా గుర్తు పెట్టుకోవాలి మనం. అంతా గొప్ప వాళ్ళే, భార్య భర్త, లేకపోతే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లి తండ్రి, కొడుకులు, కూతుళ్ళు, ఇంతమంది బంధువులు ఉన్నారండి. మనలో కలిగే బాధని పంచుకునే వాళ్ళు సృష్టిలో లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. దీనిని ఆభాస బంధుత్వం అంటారు. దీనికి రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తున్నారు. సపిత్రాచ పరిత్యక్త సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః. కాకాసుర వృత్తాంతాన్ని తీసుకువచ్చారు. భగవంతుడే రక్షకుడు అనడానికి ఈ శ్లోకం వ్యాఖ్యానం అండి. ఇక్కడ చూడండి, కపిత్రాచ పెత్తార్ పెద్దొజిందార్, కన్నవాళ్ళు కని పారేశారు అని అంటారండి మనకి ఆళ్వార్లు. పెరియ తిరుమలి అనేటువంటి దాంట్లో అంటారు, కన్నవాళ్ళు కని పాడేశారు. ఇచ్చాది మహావ్యాధియాళనానవన్ ఎనక్కిన్న పోదిలే ఇన్న వ్యాధి వందు నిలయం అప్పోదు ఉణరంతిరందు నోక్కుమా పోలే. ఏం ఉదాహరణలు ఇస్తారండి నంబెళ్ళై. ఒక మహావ్యాధి ఉందండి ఒకడికి, మూర్ఛ వ్యాధి అనుకోండి. వాడికి ఆ వ్యాధి వచ్చినప్పుడు ఎక్కడ వాడక్కడ పడిపోతాడు. ఆ పడిపోయినప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఏదో తాళాల గుర్తులు ఇనపవి ఏదైనా తగిలిస్తే వెంటనే స్పృహ వస్తుంది అని చెప్తారు కదా, అది కూడా పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వాడుట ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఎనక్కిన్న పోదిలే ఇన్న వ్యాధి వందు నలియం. ఇదిగో ఎప్పుడో చెప్పకుండా నాకు మూర్ఛ వచ్చేస్తూ ఉంటుంది. అప్పోదు ఆ సమయంలో నా నన్నయ్యరియన్, నాకేమవుతుందో నాకు తెలియదు. పిరానే ఓ ఉపకారకులారా, అప్పోదన్నై రక్షిక్క వేణం, దయచేసి నన్నప్పుడు మీరు రక్షించండి అని బాగున్న టైంలోనే చెప్తారు. ఎన్నో స్వస్థ దశయిలే అరివిత్తు వైతాల్ అవர்கள் ఉణరందిరుందు నొక్కుమా పోలే. అలా చెప్తే అప్పుడు ఆ తెలిసిన వాళ్ళు వాడికి వచ్చినప్పుడు ఆపదలో చేస్తే రక్షిస్తే ఎలా ఉంటుందో తాను తనకు ఉదవాద దశయిలం. అది అది తాను తనకు రక్షకుడు కాదు, జీవుడు ఎప్పుడు తెలుసుకోవాలి. నన్ను నేను రక్షించుకోలేను, నాకు రక్షకుడు శ్రీమన్నారాయణుడే, ఈశ్వరం రక్షికుంబడి భగవంతుడే రక్షకుడు. సపిత్రాచ ఈశ్వరం. నెక్స్ట్ పేజీ, ఫస్ట్ పేజీ. ఈశ్వరం ఫస్ట్ లైన్. తనకు ఆగాదవన్రం తనకు తనకు ఆగాదవన్రం తంజమావాన్ తానే ఆయిత్. దీన్ని సింహావలోకన న్యాయం అంటారు. ఈ వ్యాఖ్యానం రాయడంలో సపిత్రాచ అని చెప్పాక 2-3 మాటలు చెప్పేసి మళ్ళీ ఎందుకండి అందుకున్నారు నంబిళ్ళయ్య గారు అంటే, ఏం చెప్తున్నాను అని ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోండి, ఒక విషయంలోంచి ఇంకో విషయంలోకి వెళ్ళిపోయామనుకోండి, ఇప్పుడు నేనేం చెప్తున్నాను అని మళ్ళీ ఆ విషయంలోకి వచ్చి చెప్తామే. దీన్ని సింహావలోకన న్యాయం అంటారు.
అలాగే నంబళ్ళయ్య గారు కూడా తల్లిదండ్రులు కని పాడేశారండి అని ఒక మాట చెప్పేశారు. నేను మీకేం సందర్భం చెప్తున్నాను, తల్లిదండ్రులు విడిచారని కదా, దానికి రామాయణం చెప్తా వినండి అని. సపిత్రా చ పరిత్యక్త, అప్పుడు పెరుమాళ్ పక్కలు పండిన అపకారత్తై కండు తమప్పన్ కై విట్టాన్. తండ్రి కూడా తప్పు చేశాడంటే కొడుకుని వీధిలోకి తోసేస్తాడు. ఇక్కడ ఒక అందమైన వ్యాఖ్యానం చేశారు. పిత్రాచ, తండ్రి చేత కూడా వెదలబడ్డాడు. తండ్రి చేత కూడా అని ఎందుకన్నారండి అంటే అంతకుముందు ఎవరో విడిచిపెట్టేశారు. ఎవరై ఉంటారు? మాత, అసలు వదిలిపెట్టని తల్లి. ఏదైనా దుఃఖం వస్తే వెళ్ళి కాళ్ళ మీద పడేది అమ్మ రక్షించవే అని తల్లిని. ఆ తల్లి ఎన్ని దోషాలున్నా ఏంటండి మీరు వీడిని రక్షించకపోతే ఎలా? కిమేతన్ నిర్దోష కై జగతి ఇది త్వముచితై ఉపాయై విస్మర్య స్వజనయసి మాత. అలా రక్షించే తల్లి కూడా తాయం కైవిట్టాళంగిరదు. ఆవిడ కూడా నాయన వచ్చేది బ్రహ్మాస్త్రం రా, నువ్వు అపరాధం చేసింది భగవంతుడి విషయంలోరా. ఎవరండి వాడి తాయి తండ్రి? కాకాసురుడు అంటే ఇంద్రపుత్రుడు, శచీదేవి తల్లి. వాళ్ళకి పరమాత్మ రామతత్వం వైభవం తెలుసు కాబట్టి ఆవిడ కూడా వదిలిపెట్టేసింది. తల్లే వదిలిపెట్టేస్తే తండ్రి అదే ఏదో తల్లి లేని తండ్రి కాదు అని ఒకటి ఉంది చూడండి. తల్లే వదిలిపెట్టేస్తే తండ్రి ఎక్కడ పట్టుకుంటాడు? ఆయన ముందే వదిలిపెట్టేస్తాడు. అవళ్ పత్తు మున్నాగపత్తు ఇవన్ పడుంబోదు అవళం విట్టలాగ వేణుమిరే. ఆవిడ ఏమన్నా పట్టుకుంటే బాగుండదని ఈయన రక్షించేవాడేమో. ఆవిడే విడిచిపెట్టేసిందంటే ఈయన గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. వాత్సల్యము రైత విడత్తిలేయిరే ముందర విలువదు. ఎందువల్లంటే ముందు వెళ్ళి ఆవిడ మీద ఆ కాళ్ళమే ఎందుకు పడ్డాడు? వాత్సల్యం తనలో ఉన్నటువంటి దోషాన్ని కూడా భోగంగా భావిస్తుంది. పర్వాలేదులే, తెలియక చేశాడులే అంటుంది అనుకని ముందు తల్లి దగ్గరికి వెడతాడు కదా. ఆగయ్యాలే అవళ్ కాలిలే ముందర విలుందాం. అందువల్ల ముందు వెళ్ళి తల్లి కాళ్ళమే పడ్డాడు. అవళమై ఎలిది మంజల్ పూసి పురపట్టు నిన్నాళ్. దీనికి ఏమిటంటే ఆవిడ బొట్టు కాటుగా పెట్టి పంపింది అనేది మాట. అంటే ఏమిటంటే నాయన వెళ్ళిరా అంది అని. వెళ్ళిరా అంది అంటే నాయన నేను అసమర్థురాలిండ్రా, రామబాణం నుంచి నిన్ను రక్షించలేను అని స్పష్టంగా చెప్పింది శచీదేవి కాకాసురుడితోటి. ఇవనం కూడా నిర్వజిందున్రాన్. వీడేమో ఓహో మహాపాపాన్ని మూడ పెట్టుకుని రక్షిస్తుందా అని ఆశపడుతూ వెళ్ళినవాడు. పరిత్యక్త ఇవన్ వృత్తహాని కండు పండే విట్టిలోమో ఎన్నార్గల్. వీడు చేసిన తప్పుని తెలుసుకొని ముందే వదిలేశారు, హడిలిపోయారు. బాబాయ్ మేం రక్షించలేం అని. అవళ్ మైయది మంజల్ పూసి పురపట్టు అనే మాటకి అవమానించి పంపించిట అని అర్థము అన్నారండి. అంటే నాయన ఎంత తప్పు చేసావురా, తల్లి లాంటి దాన్ని ఎలాంటి అపచారం చేసావురా సీతమ్మకి, ఇంకా నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు అని అవమానించి పంపుట అని ఆ వాక్యానికి అర్థం. సూరైశ్చ మాతాపితాக்கள் கைவிட்டாலும் சஜாத்தியர் விடாதே கை கள்ளவர்களாயித்து இவர்கள் முடிய விடுகிறார்கள். తల్లి తండ్రి వదిలేసిన బంధువులు స్నేహితులు అందరూ వాడితో ఎప్పుడు గడిపేవారు ఉంటారు. వాళ్ళైనా రక్షించారా? సూరైహి వాళ్ళు ముందే వదిలిపెట్టేశారు. మీ అమ్మా నాన్నే వదిలిపెట్టేస్తే మేమెక్కడ రక్షించగలం అని ఎన్నమత్తాలే అవர்களுக்கு ప్రియం என்று நினைத்து మహర్షిభిహి. దేవతలు వదిలేశారంటే మహర్షులు ఏం చేశారు? అవళగర్ విట్టాலும் విడాద ఆనుశంస ప్రధానరాన ఋషిగళం విట్టార్గళ్. ఆనుశంసం అంటే దయ. వాళ్ళకంటే దయగలిగిన ఋషులు ఎవ్వరినీ వదిలిపెట్టరు. అలాంటి వారు కూడా రామ బాణము వస్తోందని చూడగాను వదిలిపెట్టేశారు గారు. ఆనుశంసత్తుకు విషయ వ్యవస్థ ఉండిరే. దయకి కూడా ఒక హద్దు అనేటువంటిది ఉంటుంది కదా. అందువల్లంటే ఎవరి నుంచైనా కాపాడొచ్చు కానీ
రాముని యొక్క శక్తి నుంచి కాకాసురుణ్ణి ఎవ్వళ్ళు కాపాడలేరు. பெத்தவர்கள் கைவிட்டால் நாட்டார்க்கு பணியெந்திரே கை காக்கு నొక్కుగై ఆగయ్యాలే. కన్నవాళ్లే విడిచిపెడితే, నాటారు లోకులే విడిచిపెడితే, దేవతలే విడిచిపెడితే, ఋషులే విడిచిపెడితే ఏం చెయ్యాలో తెలియక త్రీలోకాం సంపరిక్రమ్య 3 లోకాలు ఎవరైనా రక్షిస్తారా 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 అని 3 లోకాలు తిరిగితే లోకంగళే తిరందు కిడంద ఆశయల్లా మురికాల్ నుజయిందా పోలే. ఒక కాలు నుజయిందా పోలే. కుక్క ఇంటింటికి ఎలా తిరుగుతుందో అలా తిరిగాడు అన్నారు. అంటే వాళ్ళు చీచిపో చీచిపో టైపో రాళ్ళు పెట్టి కొట్టిపో అన్నట్లుగా 9 కాళ్ళు నుజయిందా నా ఎత్తు 9 సార్లు అంటే అలా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. రక్షించండి 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 అని తిరుగుతూనే ఉన్నాడు. ఒక కాలా విలం కృపై పిరక్క కూడుమో ఎండ్రు. ఒకసారి కాకపోతే ఒకసారైనా పాప ఎన్నిసార్లు వచ్చాడు రక్షిద్దాం అనుకుంటారేమో అని మళ్ళీ తిరిగి సంపరిక్రమ్య. క్రమ్య తిరిగి, క్రమ్య అంటే తిరుగుట, పరిక్రమ్య బాగా తిరుగుట, సంపరిక్రమ్య తిరిగి 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 రక్షించండి 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 రక్షించండి. పడని కాళ్ళ మీద పడని వాళ్ళని ఇవన్ పుగప్పు తళిక్కదవై ఎడైతార్గల్ తమేవ శరణంగత. ఎక్కడికి వెళ్ళినా అన్ని తలుపులు మూయబడ్డాయి, ఒక్కడు కూడా నేను రక్షిస్తాను అనలేదు. తమేవ శరణంగత తన్మేలే బ్రహ్మాస్త్రத்தை தொழுக்கு கொண்ட நிற்கிறவர்கள் திருவன்களிலே வந்து విజందానాయత్. ఏం చేశాడండి అక్కడ రాముడి దగ్గర ఏమున్నాయండి? ఒక గడ్డి పోచను తీసి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు. అది వెనకాల వస్తోంది. చాలా విచిత్రం ఏంటంటే టప్మన్ వచ్చి కొట్టేవండి ఏ అస్త్రాలు కూడా అలా వస్తుంటాయి. వీడేం చేస్తాడు ఎక్కడికి వెళ్ళి వాడతాడు, ఏ పదాల మీద పడతాడు, అవకాశం ఇస్తూ వస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఎవరైతే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారో వాడి కాళ్ళ దగ్గరే వచ్చి పడ్డాడు. అది విశేషం. రాముడి దగ్గరే వచ్చి నిజానికి చెప్తే ఓపిక లేక నీరసం వచ్చి పడిపోయాడు. అంతేగాని రామ రక్షించను పడలేదుట. పద్మపురాణం అందంగా చెప్తుంది. పక్కన సీతమ్మ ఉంది. అయ్యో నా మూలంగా బ్రహ్మాస్త్రాన్ని వేశారే, ఈ పిచ్చివాడు ఏమైపోతాడో అని ఎక్కడో పడిపోయిన వాడి తలని తీసుకువచ్చి యోజయామాస జానకి పరమాత్మ యొక్క పాదాల మీద పడేసి అదిగో దండం పెడుతున్నాడు చూడండి. రక్షించండి రక్షించండి అందుకండి. అరిసిన తాళీంద్ర తాయ్ అగత్తెడనం మత్త వళతనరల్ நினைந்தே அஜங்கஜுவே என்கிறபடியே அவன் திருவடிகளே ఒழிయప్పుగలిల్లామై. కులశేఖరాళ్వార్లు అంటారు, ఎక్కడ తిరిగినా మనకి రక్షకత్వం స్వామి పాదాలు తప్ప వేరొకరు ఏమీ లేవు అన్నట్లుగా ఇప్పటి எல்லா అవస్థలను విశ్వసనీయవన్ సర్వేశ్వరనే. ఎలాంటి కష్టం వచ్చినా రక్షించగలిగిన వాడు పరమాత్మే అని విశ్వసించండి. ఎంగే కండో నన్నిల్ అలాంటి వాళ్ళు ఎక్కడుంటారండి? జాలం పడైతవనై తనకు తాను మెన్నెక్కే పెరరు మెన్రెక్కే. తనకి ప్రళయకాలంలో మనం ఎలా ఉంటాం? మనకి మనం ఏం చేసుకోలేం, మనం ఇతరులకి ఏమీ చేయలేం. అచిత్త విశేషమాయి కిడక్కిరద చెయ్యిల్ల. అచిత్త అవిశేషమాయి ఏమీ ప్రాణం లేనిది ఎలా పడి ఉంటుందో జీవుడు కూడా అలాగే పడి ఉంటాడు కదా. మధుచిష్ట మగ్నహేమ గణ సదృశ్యాన్ క్షేణ జ్ఞానాన్ జీవాన్ అవలోక్య అంటారు విష్ణు పురాణంలో. బంగారంలో ఆ మైలు తుత్తంలో పొదగబడిన బంగారం అటు ఇటు కదలకుండా ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి జీవుణ్ణి పురుషార్థోపయోగియాన శరీరత్తయ్యుండా తినవై అయ్యయ్యో ఇలా అయిపోయావరా అని కరుణ కలిగినటువంటి వాడై విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితుండా నాయన మీకు కరుణ కడేబరాదులు ఇస్తాను అంటాడు స్వామి. అదో అరుపు ప్రేమాగయన్నల్ తిరుమార్బనై. ఏమన్నా అలా చేయడం ఎవరి కోసం అండి అంటే ఒక చిన్న ముక్తాయింపు అనమాట. ఏంటి, ఆవిడకు
ప్రియమాగా లక్ష్మీదేవికి ఇష్టమని. ఒక్కొక్కళ్ళు చూడండి, ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళ ఆవిడకేసి ఇలా చూసి, చూసావా ఎలా చేశానో అంటుంటారు. అలాగట ఆవిడకేసి చూస్తా అంటాను. యస్యా వీక్ష ముఖం తదంగిత పరాధీన. ఇది మనకి శ్రీ స్థుతిలో వస్తుందండి, అందమైనటువంటి శ్లోకం. స్వస్తి శ్రీ దిశతాత్ అశేష జగతాం సర్గోపసర్గస్థితి స్వర్గం దుర్గతి మాపవర్గకి పదం సర్వం చ కుర్వన్ హరిః యస్యా వీక్ష్య ముఖం తరంగిత పరాధీనో విదత్తే కిలం క్రీడేయం ఖలు నాణ్యదాస్య రసదా స్యాదైకరస్యాత్తయా. అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారండి మనకి దేశకులు. అందులో చెప్తారు, యస్యా వీక్ష్య ముఖం, ఆవిడకేసి చూసి బాగా చేశానంటావా అని చూస్తారు. సరిగ్గా దీన్నే మనకి శ్రీగుణ రత్నకోశంలో పరాశర భట్టర్ వారు యద్భురుభంగా ప్రమాణం స్థిరచర రచన తారతం ఏ మురారే. ఆవిడ చేసిన దాన్ని చూస్తే అంటుంటాం, కళ్ళెగరేస్తుంటాం, సరే అని ఒప్పుకుంది అని, అబ్బా అని ముడుచుకుంటుంట, బాగులేదు అని. భ్రూభంగా ప్రమాణం, కదలి కనుబొమల యొక్క భ్రూభంగము చేత ఆవిడ యొక్క స్వభావాన్ని తెలుసుకొని రక్షించే స్వామి. అంటే ఆవిడ సరే అంటే ఆయనకు అంత ఆనందం అన్నమాట. ఓంబరిత్యాది ఉపరితన లోకంగళై పైనుండేటువంటి లోకాలలో ఎత్తన ఏదైనా రచయిత జ్ఞానర్పం, గొప్ప జ్ఞానులు ఉన్న పైలోకాల్లో హరియవండాదవనై వాళ్ళకు కూడా తెలియని మహత్యం కలిగినటువంటి స్వామి. కుంభి నరకరగల్ మనకి చరిత్రలో చాలా అద్భుతమైనటువంటి నరకాలు, ఒక 28 నరకాలు ఉన్నాయి అని భాగవతం చెప్పిందని. 2, 3 పేర్లు మనకి తెలుసు. తామిశ్ర నరకం అంటారు, అంధతామిశ్ర నరకం అంటారు, రౌరవం అంటారు, మహారౌరవం అంటారు, కుంభీపాకం అంటారు, కాలసూత్రం అంటారు. అబ్బో, ఇవన్నీ అర్థం చెప్పుకున్నామంటే ఎంత భయపడిపోయి ఇప్పుడే ఏదో అయిపోయినంత భయం వేస్తుంది. ఈ కుంభీపాకం అంటే ఏమిటంటే, రౌరవం అంటే ఏమిటంటే అవి 2 చెప్పుకుందాం. రురు అనే ఒక పక్షి ముక్కులాగా ఇనప దంతాలతోటి ముళ్ళలాగా ముక్కులు తయారు చేసి ఈ వెళ్ళిన జీవుల్ని ఆ ముక్కులతోటి ఇలా పొడిచి 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 బాధ పెట్టడం రౌరవ నరకం అంటారు. కుంభీపాకం అంటే నూనెలు సలసల కాగుతుంటే పడేంద్రా అందులో మనకి బజ్జీలు వేయించినట్లుగా ఈ జీవుణ్ణి వేయించి పాడేస్తారు. అలాంటి మహాపాప ఫలమాగా కుంభీపాకమాన నగరத்திலே కిడందుం. అక్కడ పడినప్పుడైనా ఎంత అవకాశము, చివరికైనా సరే. అందుకే అస్త్రాలు ఎప్పుడు ఠాప్మని వెళ్ళి కొట్టేవు, ఆకర్షణలోనైనా బుద్ధి మారుతుందేమో. అంగే తిరునామత్తై చొల్లువర్గళాగిల్ తండ్రి శ్రీమన్నారాయణ అని అప్పుడు అరిచారనుకోండి, అన్ని మాయమైపోతాయి. ఒక్కసారి ఈయన దగ్గరికి వస్తారు. అవరు కండీర్ అలా అనే వాళ్ళైనా సరే, భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళైతే చాలు, వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే, ఎప్పుడు అన్న వాళ్ళైనా సరే, ఏదేనం దుర్గతిరేయావిలం అవిర్పులే నమైక్యుప్రాపరంగై, వాళ్ళు ఎలాంటి దుర్గతిలో ఉన్న వాళ్ళైనా పరమాత్మను తలుచుకుంటే చాలు. ఆ భాగవతోత్తములే నాకు పూజ్యులు. ఎంబల్ పిరప్పడై తోరెం తొజు పులంతాంగల్, వాళ్ళొక్కడే కాదండి, நம்முடைய పలవగైపట్ట జన్మంగళిల్ అవకాశంగల్ తోరం. జన్మలు అవకాశాలు, అవకాశం అంటే మధ్యలో గ్యాప్స్. ఈ జన్మ ఇందులోంచి అందులోకి వెళ్ళేలోపు, అందులోంచి అందులోకి వెళ్ళేలోపు, అక్కడ ఆ మధ్యలో కూడా వారే తిరునామత్తై సొన్నవర్గలే. అది ఆ భగవంతుడి యొక్క నామాన్ని చెప్తే ఎన్నెనక్కు ఉద్దేశరు, వాళ్లే మాకు ఉద్దేశులు అంటే వారి శ్రీపాదాలే మాకు రక్ష. అవరగల్ కులంగళాగా ఎంగళ్ కులత్తుక్కు ఆచార్య సంతానం. ఆ ఒక్క వ్యక్తితో ఆగిపోదండి భక్తి. వారి పిల్లలైనా సరే, వారి పిల్లలైనా సరే, ఆ వంశం వారైనా సరే మాకు ఆరాధనయ్యలే. అంద దుఃఖానుభవం పండా నిక్క తిరునామత్తై చొల్లకూడుమో ఎన్నెల్. ఏమండి, ఓ మూల సలసల కాగే నూనెలో పడేస్తుంటే క్లేశ అతిశయత్తాలే దుఃఖంతో అమ్మే అప్ప అంటారు కదండి. అమ్మో నాయనోయ్ తండ్రోయ్ అనాలి కదండి. ఎన్న కూడాదో ఎన్ను పానమై వర్కు నేనైవు. ఏమో అప్పుడు నిజమైన తండ్రి శ్రీనివాసుడు
తండ్రి లక్ష్మీపతి శ్రీనివాస అమ్మ లక్ష్మీదేవి అని ఈ తల్లి అనే పదాన్ని ఇంకొంచెం పెంచి పైవాక్యం ఏమన్నా అంటాడేమో అనే ఆశతోటి ఎదురు చూసి అలా అనేటువంటి భాగవతులు మాకు రక్షకులు. అంటే ఇక్కడ భాగవతోత్తములు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ వంశంలో ఉన్నా, మనకు అముదనారు విరామానుజనోత్తందాదిలో అంటారండి, ఎక్కుత్తవాళర్ ఎదు పిరప్పు ఏది ఇయల్వాగనిன்றோர் అక్కుత్తం అప్పిరప్పు అవ్వియల్వే నమ్మై ఆడ్కొళ్ళుమే. ఆ సత్పురుషులు ఎక్కుత్తవాళర్ ఎలాంటి దోషాలు కలిగిన వారైనా, ఏదు పిరప్పు ఏ జన్మలో ఉన్నా, ఏదు ఇయల్వు ఏ చరిత్రలో ఉన్నా కూడా వాళ్ళు ఇతపూర్వం ఎలా ఉన్నా అక్కుత్తం ఆ దోషం అప్పిరప్పు ఆ జన్మ ఆ ఇయల్వు ఆ చరిత్రే నమ్మై ఆళ్కొళ్ళు మమ్మల్ని దాసులుగా చేస్తుంది. ఎంత కరెక్ట్ గా సరిపోతుందో చూడండి ఆ రిఫరెన్స్. అలాగా భాగవతోత్తముల యొక్క శ్రీపాదాలు, ఆ భాగవతోత్తములను ఆశ్రయించే వారి యొక్క శ్రీపాదాలే నాకు రక్ష రక్ష అని అంటూ 7లో మొదటి 2 పాదాల్లో అప్పనై వరకు స్వామి యొక్క వైభవాన్ని చెప్పి, ఆ స్వామిని సేవించే భక్తులు నాకు రక్షకులు అని సెకండ్ హాఫ్ లో చెప్పడం అనే లక్షణాన్ని ఈ పాసురంలో కూడా అద్భుతంగా అందించారు. சென்ம சென்மந்தரம் காத்து அடியார்களை கொண்டு போய் தன்மை பெருத்தி தன் தாளினை கீழ் கொள்ளும் அப்பனை தொன்மை பிதத்த வல்லாரை பிதத்துமவர் கண்டே நன்மை பெருத்து எம்மை நாள் உய்ய கொள்ளின் நம்பரே தேவேசம் கோலம் పద్మనాభన్ రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరణాయన మాలాదృద్యామునారి మక్కదిని దదే రామ పద్మాక్షనాదాన్ తిరువరుణ్మాల్ సేన మొదలి சடகோபன்னாதவன் சீருய்ய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாட வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கண்பாமி திராசர் கோவிந்தர் கூரே சர்பட்டர் வேதாந்தமனே இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடியன்றிய தேவ பெருமாள் கைகொண்டருளம் திருமலையாழ்வாழ் பதங்கள் என்னுள் சேரந்தனவே. नमोस्तु देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्य दासस्य सताय गुणशालिने नमः श्री शैलनाथाय कुन्ती नगर जन्मने प्रसादलब्ध परम प्राप्य कैंकर्यशालिने श्रीशैलेश दया पात्रं देभक्त्यादि गुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रम्य ஜாமாதரம் மனம் வாழு திருவாய் மணிப்பிள்ளை மாரக வாழ்வாழும் மனவாழ மாமுனிவன் வாழியவன் மாறும் திருவாய் மணிப்பருளை மாநிலத்தோர் தேர்வும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிரத்தாக்கில திரிவிட வேத ரகசிய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜமாசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபத்யே கௌசிகான்வே சஞ்சாதம் வெங்கடார்யதனோபவம் వేదాంతాచార్య శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.